నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని శ్రీ ప్రతాపరుద్ర ఆంజనేయ స్వామి వారికి ఆషాఢ మాసం బహుళ అమావాస్య ఆదివార పర్వదినం సందర్భంగా పడమటి వీధిలో వెలిసినటువంటి ప్రతాపరుద్ర ఆంజనేయ స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకులు వారణాసి గోపిశర్మ విశేష ఆకు పూజ మరియు సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి సహకరించిన దాతలు జట్టి వెంకట సుబ్బయ్య గారి కుటుంబం. వీరి సమక్షంలో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వచ్చిన భక్తులకు ప్రత్యేక పూజలు జరిపించి ఆలయ ప్రధాన అర్చకులు వారణాసి గోపిశర్మ తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో లింగం వెంకటరంగ నాయకుల శెట్టి, సింగతల మధుసూదన్ రెడ్డి, ఏర్వ కృష్ణమూర్తి, ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్. భక్తాదులందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉండగలని కోరుకుంటున్నాను. సర్వవిఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం దేవీం వాచవజనయం దేవాస్తా విశ్వరూపా భజవోదండశానో మంత్రేచ మూర్ఛందుగాన దీనిర్వాగానుపరిష్ఠైతోయం ముహూర్త సుముహూర్తో అస్తు. తదేవ లగ్నం శుచినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదైంద్రియం స్వరామేశ్వరామి జాతవం రాజావరణాదవం దేవ బృహస్పతి ధ్రువంత ఇంద్రచార్యతాం ధ్రువం ధ్రువ శివో నామ రూపాభ్యాం యా దేవీ శుభమంగళాం దయో సంసనానువంశా సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం రస్తేషాం బలాభయేషామంధుదృశ్యామ హృదయస్వజనార్దనాపదాపమహత్తారం దాతారం సుసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి అహం సర్వమంగళమాంగళ్యత్వే సర్వార్థసాధకశరణ్యధర్మదే దేవి నారాయణీ నమోస్తుతే. అష్టవృక్షాదిరాజన్న ప్రాణానాయమ్యః అష్టవృక్షాదిరాజన్న ప్రాణానాయమ్యః శ్రీ ఆంజనేయాయ నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఈరోజు ఆషాఢ మాసం బహుళ అమావాస్య ఆదివారం పర్వదిన శుభ సందర్భముగా పడమటి వీధిలో వెలిసినటువంటి శ్రీ ప్రతాపరుద్ర ఆంజనేయ స్వామి వారికి అమావాస్య ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రారంభించడము, అలాగే ఇది దినదినము అభివృద్ధి చెందుతూ భక్తులందరూ కూడా విరివిగా ఇక్కడ పాల్గొని ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం పొందడం కూడా జరుగుతూ ఉంది. అలాగే ఆషాఢ మాసం అనే కాదు, ప్రతి అమావాస్యకు కూడా ఆంజనేయ స్వామిని పూజించుకోవడం వలన మన దుష్టగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి మనకు తెలియజేస్తూ ఉన్నాయి పురాణాలు. కాబట్టి ఈ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ కుంకుమార్చనలో పూజ చేసినటువంటి కుంకుమను ఎవరైతే ధరిస్తారో వారి యొక్క గ్రహ బాధలన్నీ తొలగిపోతాయని కూడా మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ అమావాస్య సందర్భంగా మనకు పూజకు సహకరించినటువంటి దాతలు పగిలిపాల గోత్రం
జట్టి అచ్చమ్మ గారు, వీరి కుమారుడు జట్టి వెంకట సుబ్బయ్య గారు అలియాస్ రవిసార్ గారు టీచరు, వారి ధర్మపతిని విజయమ్మ గారు, విజయలక్ష్మమ్మ గారు, వారి కుమారులు వెంకట దత్తసాయి గారు, అలాగే పొల్లకాయ గోత్రం కొల్లం శివరాలక్ష్మ గారు, వీరి కుమారుడు కొల్లం నరసింహ గారు, అలాగే గులాం గారు, వారి ధర్మపత్ని జహిదాబి గారు, తర్వాత ఉల్లేంద్ర గోత్రం నాగభూషణం అన్నల్దాసు, ధర్మపత్ని లక్ష్మీదేవి, వీరి కుమార్తె నాగహరిణి, నాగశైలజ, సుబ్రహ్మణ్యం, నాగభువన్ గారు, వీరందరూ కూడా ఈ అమావాస్య సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమానికి గాను, కైంకర్యాలకు గాను, అల్పహారం గాను సహకరించినటువంటి దాతలు, వీరికి వీరి కుటుంబానికి ఆంజనేయ స్వామి వారి కృతం సంపూర్ణంగా ఉండాలని ఈ రుద్రవనం గ్రామంలో పురాతన కాలంగా వెలిసినటువంటి ప్రతాపరుద్ర ఆంజనేయ స్వామి వారిని కొలుచుకుంటే సకల కోరికలు నెరవేరుతాయి, గ్రహబాధలు తొలగిపోతాయని చెప్తుంది. కాబట్టి అందరి సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని మనము పూర్తి చేయడం జరుగుతుంది. శ్రీ ఆంజనేయాయ నమః, శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః, రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నారాయ సీతాపదయా నమో నమః అన్నారు. ఆ రామచంద్రుల వారిని ఆంజనేయ స్వామిని, ఆంజనేయ అంటే కనికరించడంట, ఆంజనేయ స్వామి ముందు శ్రీరామ శ్రీరామ అంటే ఆంజనేయ స్వామి వారు సంతోషంగా నవ్వుతున్న కోరికలను నెరవేరుస్తారు. కాబట్టి ఈ ప్రత్యేకంగా ఈ అమావాస్య పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.